ప్రతి మనిషి జీవితంలో విషాదం ఉంటుంది. ఒకదాని తర్వాత ఒకటి వస్తే పర్లేదు, అన్నీ కలిసి ఒకేసారి జీవితం మీద అటాక్ చేస్తే దాన్ని మోయడం, భరించడం చాలా కష్టం. మానసికంగా చాలా వీక్ అయిపోతుంటారు ఎవరైనా సరే. బౌలర్ షమీ విషయంలోనూ అదే జరిగింది. 2018 షమీ జీవితంలో పెను తుఫాన్ తెచ్చింది. భార్య హసీన్ జహాన్ పెట్టిన గృహహింస కేసు, ఫిక్సింగ్ ఆరోపణలు కెరీర్ పరంగా, పర్సనల్ గా అతన్ని కుదిపేశాయి. అయితే ఆ తర్వాత కొద్ది రోజులకే ఫిక్సింగ్ ఆరోపణల నుంచి బయటపడ్డాడు. ఆ సమయంలో షమీ ఎంతో మనోవేదనకు గురయ్యాడట. దేశానికి ద్రోహం చేశాననే ఆరోపణలను సహించలేని షమీ ఒకానొక సమయంలో ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నాడట. ఈ విషయాన్ని షమీ స్నేహితుడు ఉమేష్ కుమార్ చెప్పాడు. 2018లో షమీని ఎన్నో సమస్యలు చుట్టుముట్టాయని, ఆ సమయంలో తమ ఇంట్లోనే ఉన్నాడని, ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో ఎంతో కుమిలిపోయాడని కన్నీళ్లు పెట్టుకున్నాడు ఉమేష్. ఏదో కఠినమైన నిర్ణయం తీసుకోబోతున్నాడని తనకు అర్థమైందని, ఓ రోజు తెల్లవారుజామున 4 గంటలకు మంచినీళ్లు తాగడానికి గదిలోంచి బయటకు వచ్చి 19వ అంతస్తులో ఉన్న తమ ఇంటి బాల్కనీలో ఉన్నాడని, ఏం జరగబోతుందో తనకు అర్థమైందని వెంటనే లోపలికి తీసుకెళ్లాలని అంటూ ఆ రాత్రిని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యాడు ఉమేష్. ఫిక్సింగ్ ఆరోపణల నుంచి క్లీన్ చిట్ వచ్చాక షమీ చాలా ఆనందపడ్డాడని, ప్రపంచ కప్ గెలిచిన దానికంటే ఎక్కువ సంతోషించాడని చెప్పాడు. ఆ తర్వాత పూర్తిగా కెరీర్ పై దృష్టి పెట్టాడని అన్నారు. ఇక ఆ తర్వాత షమీ మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. 2023 వన్డే వరల్డ్ కప్ లో అద్దరగొట్టాడు. మెగా టోర్నీ తర్వాత చీలమండ గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్న షమీ IPL 2024, T20 ప్రపంచ కప్ 2024 కు దూరమయ్యాడు.